మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. జనవరి 26 గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఢిల్లీలోని ఇండియా గేట్ సమీపంలో కర్తవ్య పథ్ సిద్ధమవుతుంది. దానిలో భాగంగా త్రివిధ దళాలు, భారత త్రివిధ దళాలతో పాటు CSF, ITBP పారామిలిటరీ బలగాలు ఇక్కడ కవాతు నిర్వహిస్తున్నాయి. అంటే రిహార్సల్స్ భాగం ఫుల్ డ్రెస్ రిహార్సల్స్, అలాగే బ్యాండ్లతో వారి యొక్క రిహార్సల్స్ కొనసాగుతున్నాయి. CISF, అలాగే ITBP, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, అలాగే ఇండియన్ ఆర్మీ వీరంతా కూడా వారి యొక్క సన్నాహాలకు సిద్ధమవుతున్నారు. ప్రాక్టీస్ అనేది, పెరేడ్ అనేది కొనసాగుతోంది. మొత్తం అంటే ఇక గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వారి యొక్క విన్యాసాలను ప్రదర్శించేందుకు వారంతా కూడా పరేడ్ నిర్వహిస్తూ ఉన్నారు. అంటే జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వీరంతా కూడా వారి యొక్క ప్రదర్శనను ఇవ్వబోతున్నారు. CSF అలాగే ఇతర ప్లాటూన్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక ప్రజెంట్ ఇక్కడ కొంతమంది తెలుగు వారు కూడా ఉన్నారు. ఇటు CSFలో వారిని అడిగి కవాత్ ఏ విధంగా కొనసాగుతున్నారు వారు మాట్లాడుతున్నారు. ఈ రిహార్సల్స్ ఏ విధంగా జరుగుతున్నాయి? చాలా బాగా జరుగుతుంది. CSF నేనేం చెప్పలేను. ఇంకా అక్కడ CSF 96 మంది ఉన్నారు తెలుగు వాళ్ళు వచ్చేసి 15 మంది ఉన్నారు. ఓకే, ప్రాపర్ కర్నూలు డిస్ట్రిక్ట్. మాది శ్రీకాకుళం. ఎలా అనిపిస్తుంది మీకు ఈ పరేడ్లో? చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం లేదు, ఇంతకుముందు వచ్చాను, 22లో కూడా వచ్చాను. మాది ముండ్లి, ఒడిస్సా. మొత్తం తెలుగు వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడ ఉన్నారు. తెలుగు కూడా తెలుగు ఎలా అనిపిస్తుంది? ఇండియాలో చాలా బాగుంది. ఇక్కడ పీరియడ్ ఇండియా గేట్లో మేము చేయడం చాలా అద్భుతంగా ఉంది. ఈ మొదటిసారి మేము ఈ పీరియడ్ చేయడము, ఇలాగా ఎన్నోసార్లు వచ్చాము. ఈ పీరియడ్లో ఫస్ట్ రావాలని మేము కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము. ఇది మా అందరి యొక్క మనవి. రైట్. మొత్తంగా చూసుకుంటే తెలుగు వారు కూడా ఈసారి ఈ పెరేడ్లో పాల్గొనేందుకు, గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని వారి యొక్క విన్యాసాలను ప్రదర్శించేందుకు వారంతా ఇక్కడ తెలుగు వారు కూడా వచ్చారు. అంటే CSF, ITBP వీటితో పాటు ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ప్రజెంట్ ITBP తనకు ప్రదర్శనకు సంబంధించి పెరేడ్ నిర్వహిస్తుంది. దాని తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఇండియన్ నేవీకి సంబంధించి మనం ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ చూస్తున్నాం. విత్ బ్యాండ్తో కూడా వారంతా కూడా ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ నిర్వహిస్తున్నారు. అంటే త్రివిధ దళాలని కూడా ఇటు ఇండియా గేట్ వద్ద ఈ ఎవరైతే అమర జవాన్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇక్కడ ఒక స్మారక చిహ్నం ఇండియా గేట్ను ఏర్పాటు చేశారు. ఇండియా గేటును ఒక స్మారక చిహ్నంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇక్కడ వారికి అందరికీ కూడా నివాళులు అర్పించేందుకు జనవరి 26కు ఇక్కడ పరేడ్ అనేది కొనసాగుతుంది. వీరందరూ కూడా జనవరి 26న వారి యొక్క ప్రదర్శనను ఇవ్వబోతున్నారు. ఇండియన్ నేవీ, అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్సు, అలాగే ఇక మొత్తం భారత త్రివిధ దళాలతో పాటు ఇతర ప్లాటూన్స్ అన్ని కూడా మొత్తం 140 మొత్తం ఈ టీమ్స్ అన్ని కూడా ఇక్కడ వారి యొక్క విన్యాసాలను, ప్రదర్శనలు కూడా ఇవ్వబోతున్నాయి. మొత్తంగా ఈ చలిలో కూడా ఉదయం సమయంలో ఢిల్లీలో పొగమంచు చలి అనేది ఉంటుంది. అయినప్పటికీ కూడా వాటినన్నిటి కూడా లెక్క చేయకుండా ఇక్కడ వారందరూ కూడా ఈ ప్రదర్శనలో ప్రాక్టీస్లో పాల్గొంటున్నారు. వీరంతా కూడా ప్రాక్టీస్ చేయడం ద్వారా జనవరి 26న మొత్తం వారంతా కూడా వారి యొక్క విన్యాసాలను, వారి యొక్క ప్రదర్శనను ఇవ్వబోతున్నారు. మరోవైపు ఇండియన్ నేవీకి సంబంధించి కూడా ఇక్కడ ప్రజెంట్ ఉన్నారు. जी ये कैसे चल रहा है परेड? इट्स गोइंग वेल, थैंक यू. मैम, ये परेड कैसे चल रहा है, आपको कैसा लग रहा है? We are very much high on Josh and the practice is going all well. It will be better. రైట్. మొత్తంగా చూసుకుంటే వాళ్ళందరూ కూడా అంటే చలిలో కూడా చెమటలు కక్కే విధంగా కూడా ఇక్కడ వారంతా ప్రాక్టీస్ అంతా కూడా కొనసాగుతోంది. మొత్తంగా ఎక్కడికక్కడ ఇండియన్ నేవీ, అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మొత్తం అంటే ఉదయం 4 గంటల నుంచి 8 గంటల వరకు ఇక మరి కాసేపట్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా రాబోతుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్, దాంతోపాటు ఇండియన్ ఆర్మీ. మరోవైపు రాష్ట్రపతికి సంబంధించిన గుర్రాలు కూడా, గుర్రపు బళ్ళు కూడా వారికి సంబంధించిన కవాతు కూడా ఆ రోజు జనవరి 26కి రాష్ట్రపతి కూడా వస్తారు కాబట్టి ఆ గుర్రపు బండి మీదే రాష్ట్రపతి అక్కడి నుంచి రాష్ట్రపతి భవన్ నుంచి ఇక్కడ పరేడ్ అనేది రాబోతుంది. కాబట్టి దానికి సంబంధించిన పరేడ్ కూడా మరి కాసేపట్లోనే
ఇక్కడికి కర్తవ్యపథలో ఇండియా గేట్ సమీపంలోని కర్తవ్యపథలోకి రాబోతోంది. ఇక దీనితో పాటు అంటే ఈసారి ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలకు తిలకించేందుకు యూరోపియన్ యూనియన్కి సంబంధించిన కమిషన్ ప్రెసిడెంట్, యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఇద్దరు కూడా ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలను తిలకించేందుకు వస్తున్నారు. వారితో పాటు వివిధ రంగాలకు సంబంధించిన ప్రజలందరినీ కూడా భారత ప్రభుత్వం వారందరినీ కూడా ఆహ్వానించింది. ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించాలనేది భారత ప్రభుత్వం కూడా భావిస్తోంది. వివిధ రకాల థీమ్లతో ఇటు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాలకు సంబంధించిన వారి యొక్క సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా కూడా వారి యొక్క శకటాలను కూడా ఇక్కడ ప్రదర్శించబోతున్నారు. వీటితో పాటు ఇటు ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ఫుల్ డ్రెస్ రిహార్సల్స్, బ్యాండ్స్, మరోవైపు విన్యాసాలను కూడా జనవరి 26న ప్రదర్శించేందుకు ఇవన్నీ త్రివిధ దళాలను కూడా సిద్ధమవుతున్నాయి. దానిలో భాగంగానే ఢిల్లీలోని కర్తవ్యపథ్ ఇండియా గేట్ సమీపంలో ఈ పరేడ్ అనేది కొనసాగుతుంది. కెమెరామెన్ కన్నయ్య కుమార్తో శివబిగ్ టీవీ, న్యూఢిల్లీ.